శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, జగన్ అసెంబ్లీకి రాకుండా ఒక క్రిస్టియన్ అయ్యుండి నందీశ్వరుని ఆలయం ప్రారంభోత్సవంలో పాల్గొనటం, అక్కడ పూజలు నిర్వహించటం ఏ రకంగా తీసుకోవాలి? అది అక్కడ నాకు అదే అర్థం కాలేదండి. యాక్చువల్గా అక్కడ ఆలయ కమిటీ ఎలా ఒప్పుకుంది? ఇప్పుడు ఆలయాన్ని ఎవరు కట్టించారో మనకు తెలియలేదు. ఇది మీకు పులివెందుల పక్కన వేంపల్లి ఉన్నట్టు, వేంపల్లి పక్కన నందిపల్లిలో ఏదో, నందిపల్లిలో నందీశ్వర ఆలయం. ఇవాళ పొద్దున్న ఉదయం 9:30కి వెళ్ళాడు ఆయన. చాలా కోలాహలంగా చూసాం మనం ఆ వీడియో కూడా. ఆయన ఒక గురువు గారు అక్కడ హరహర మహాదేవ్ అని అరుస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం అంటున్నాడు. నాకు అది అర్థం కాల. దేవుడి గురించి చెప్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటున్నాడు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం. పిచ్చెక్కుతోందా జనాలకి? మనం దేవుడి గురించి మాట్లాడేప్పుడు దేవుడి గురించి మాట్లాడాలి. తర్వాత ఆయన అతిథిగా వచ్చాక ఇవాళ ఈ ఆలయ ప్రారంభోత్సవానికి అతిథిగా వీరు వచ్చారు అని చెప్తాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, యాక్చువల్గా ఆయన యాజ్ యూజువల్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం వచ్చారు. ఎప్పుడు మామూలుగా మంగళవారం ఆంధ్రప్రదేశ్కి వస్తారు, నిన్న పులివెందులకు వచ్చాడు ఆయన. ఇవాళ ఈ ఆలయం ప్రారంభోత్సవానికి ఒప్పుకున్నాడు ఆయన. అంటే దీన్ని మీరు రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి, పులివెందుల్లో అడుగు పెట్టడానికి ఇది ఒక కారణంగా పెట్టుకున్నాడు ఆయన. దీనికంటే ముఖ్యమైన అంశాలు ఇంకా ఉన్నాయి. ఒకటి, అసెంబ్లీకి అటెండ్ కాడు, అసెంబ్లీ నుంచి తప్పించుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు నిన్న మీకు తెలుసు అసెంబ్లీలో 3 గంటల 43 నిమిషాలు కల్తీ నెయ్యి మీద చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చాలా సుదీర్ఘంగా స్పీచ్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ మాట్లాడారు, మొత్తం 10 మంది మంత్రులతో సహా మాట్లాడారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాకుండా ఒక 80 మంత్రులు మాట్లాడారు. మాట్లాడాక చంద్రబాబు నాయుడు గారు ఊసగుచ్చినట్టుగా ఎప్పుడేం జరిగింది 2019 నుంచి 24 మధ్యకాలంలో అసలు కల్తీ నెయ్యి ఎలా వచ్చింది, తర్వాత ఎన్డీడీపీ ఇచ్చిన రిపోర్టులో జంతువుల కొవ్వు కలిసి ఉందని చెప్పారు కాబట్టి నేను ప్రస్తావించా తప్ప నా సొంతంగా ప్రస్తావించలేదని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు. అయితే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ కల్తీ నెయ్యి వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే, మొత్తం ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు కూడా మీకు తెలుసు ఏకసభ్య కమిషన్ని నియమిస్తానంటే దానికి అతను ఎవరో సుబ్రహ్మణ్య స్వామిని ఎన్నుకోవటం, ఆయన ద్వారా ఒక పిటిషన్ వేయించడం, సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. మనకు తెలుసు అది. ఆ తిరస్కరించేసరికి ఇప్పుడు చిక్కుల్లో పడుతున్నారు జగన్. ఎందుకంటే ఇవాళ మొత్తం మీకు సిట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, కల్తీ నెయ్యి వ్యవహారంలో మొత్తం దర్యాప్తు కొలిక్కి వచ్చేసింది. సో ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరో తెలియాలి. ఇక్కడ 235 కోట్లు తినటం కంటే ముఖ్యం అసలు దేవుడి ప్రసాదం కల్తీ చేయటం ఏంటి ఇక్కడ కదా అసలు ఇష్యూ అంతా అక్కడ ఉంది. తర్వాత మనం ప్రశ్నించాం గతంలో కూడా, అసలు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఒక క్రిస్టియన్ వ్యక్తిని అక్కడ చైర్మన్గా నియమిస్తారు, 400 మంది క్రిస్టియన్స్ని ఎట్లా నియమించారు. తర్వాత కరుణాకర్ రెడ్డి మీకు ఈ ప్రభుత్వం వచ్చాక కూడా 2000 మంది నా వాళ్ళు ఉన్నారు టీటీడీలో పనిచేసే వాళ్ళు అన్నాడు. అంటే నాకు వాళ్ళందరూ కూడా కోవర్ట్లుగా పనిచేస్తారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్రం సీరియస్గా ఉంది, సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వెంకటేశ్వర స్వామి మా కులదైవం, నేను ఏ విషయానికైనా వెంకటేశ్వర స్వామినే ప్రార్థిస్తాను. ఈవెన్ రాష్ట్ర ప్రజల మంచి కోసం కానీ రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే కూడా నేను వెంకటేశ్వర స్వామినే వేడుకుంటాను. అటువంటి వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసిన వాళ్ళని ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టేది లేదన్నారు. సో ఈ భయం ఒక పక్క వారికి ఉంది, ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. సో అందుకోసం నేను క్రిస్టియన్ కాదు, ఎందుకంటే గతంలో ఆయన హిందువుగా మారానన్నాడు ఎలక్షన్స్ ముందు, 2019 ఎన్నికల ముందు. స్వరూపానందేంద్ర స్వామి ఆయన ఈయన చేత హిందువుగా మార్పించి అందులో ముంచి ఒక నదిలో ఆయన్ని, సముద్రంలోనూ ఆయన 3 సార్లు ముంచి తీసి ఏదో హిందువుగా మారిపోయాడు అన్నారు. తర్వాత ఇంకోటి ఏం జరిగిందంటే, మొన్న ఎన్నికల ముందు 24 ఎన్నికలకు ముందు ఇంట్లో వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేసి ప్రసాదం పక్కకు పడేసి ఇవన్నీ మీరు చూశారు. సో ఇప్పుడు సెట్టింగులు పక్కకు పెట్టి ఇప్పుడు గుళ్ళ ప్రారంభోత్సవానికి బయలుదేరాడు.
నేను హిందువునని ప్రూవ్ చేసుకోవటం లేదు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇవాళ స్వామీజీలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, హిందువులు కావచ్చు, అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేసినందుకు. సో దీన్ని పక్కదారి పట్టించడానికి, లేదు ఆ దేవుడు అనుగ్రహం కోసం ఇలా నాటకాలు ఆడుతున్నాడు. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయటకు వచ్చాక నేను మానవత్వం ఉన్న మనిషినని. ఆయనకి మానవత్వం ఎంత ఉందో, ఏదో నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో ఆయనలో మానవత్వం అంత ఉంటుందో అది అందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గర తను ప్రూవ్ చేసుకోవటానికి ఈ నందీశ్వర ఆలయం ప్రారంభోత్సవానికి వెళ్ళాడు అనేది అందరూ చెప్పుకుంటున్నమాట. రెండోది అసలు ఆలయ కమిటీ, ఆలయ నిర్వాహకులు కావచ్చు, లేకపోతే అక్కడ అర్చకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చేత ఎలాగ ప్రారంభోత్సవానికి ఒప్పుకున్నారు, దీని మీద క్లారిటీ కావాలి. సో జగన్మోహన్ రెడ్డి చాలా విషయాలకు ఆన్సర్ చెప్పాలండి. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనేదాన్ని కూడా ఆయన మనకి వివరణ ఇవ్వాలి ప్రజలకు ముఖ్యంగా. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ పులివెందులో ఎలా వెళ్ళగలిగాడు? ఎందుకంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా కోల్పోయింది వైసీపీ. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఈ గుడి వంక పెట్టుకుని పులివెందులకి వెళ్ళాడు. తర్వాత ఇవాళ సాయంకాలం ఆయన వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడతాడు. తర్వాత ఏమో బాకరాపేటలో అనుకుంటా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళతో సమావేశం అయ్యి లోకల్గా ఏం జరుగుతుందో తెలుసుకుని రేపు మళ్ళీ ఎల్హంకి వెళ్ళిపోతాడు. సో మంగళవారం టు గురువారం టూర్, ఆయన ఎప్పుడు షెడ్యూల్ అదే ఉంటుంది కదా. సో ఈ మంగళవారం గురువారం ఏంటో కూడా తెలియాలి మనకి. ఎందుకు మంగళవారమే వస్తాడు? ఏమైనా సెంటిమెంటా? గురువారమే ఎందుకు వెళ్ళిపోతాడు? మొన్న ఒక్కసారి శుక్రవారం వచ్చాడు, ఆ రోజు సాధారణంగా రాడు ఆయన. మరి దానికి ఏమైనా జ్యోతిష్యులు ఎవరినైనా చెప్పారా? అది కూడా మనకు తెలియదు. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.